అక్క ఇప్పుడైతే ఖమ్మంలో భూదాన్ విషయం అయితే చాలా జరుగుతుంది. ఈ భూదాన్ సమస్య అసలుకి ఎలా వచ్చింది, అసలు ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలంటే ఏం చెప్పొచ్చు అసలు? రేవంత్ రెడ్డి సర్కారు పేదలకు ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా ఇందిరమ్మ రాజ్యం ఇదని, పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, నాటి ఇందిరాగాంధీ పాలన నుంచి పేదలకు ఇండ్లు అనేటువంటి మాట చెప్తూనే వస్తున్నారు. అదే మోసం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ శాడిస్ట్ రేవంత్ రెడ్డి తనను తాను శాడిస్టిక్ గా రాక్షసానందం పొందేవాడిగా ప్రకటించుకున్నాడు. ఈ రాక్షసానందం పొందే రేవంత్ రెడ్డి గారు ప్రజల కన్నీళ్ళని చూసి సంతోషిస్తారు. ఆ కన్నీళ్లు ఎట్లయితే ఏ రకంగా హింస పెడితే ప్రజలు ఏడుస్తారు, ఆ దుఃఖాన్ని తాను ఎట్లా ఎంజాయ్ చేస్తా అనేది దానికే ఇది. భూదాన్ భూముల్లో 10 సంవత్సరాలకు పైగా వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు. మరి ఆ ఇండ్లు కూల్చే అధికారం ఇప్పుడు ఆ భూములు ఎవరికి? భూదాన్ భూముల ఉద్దేశం ఏంటి అసలు? వినోబా భావే గారు గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో నడుస్తూ పాదయాత్ర చేసి సంపన్నుల దగ్గర, వందలాది ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల దగ్గర భూమి దానంగా తీసుకున్నారు. ఎందుకోసం? పేదల కోసం. మరి అక్కడ పేదల ఇండ్లే కదా ఉన్నాయి. ఆ పేదల ఇండ్లు కూలిస్తే రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చింది? ఆ 60 ఎకరాల భూమిని, భూదాన్ భూమిని ఏం చేయాలనుకున్నారు? ఎందుకోసం పేదల ఇండ్లు అక్కడ కూల్చివేశారు? ఈ ప్రశ్న అయితే తలెత్తుతుంది కదా. దాని వెనుక మతలబ్ ఏంది? దాని వెనుక కుట్ర ఏంది? మీరు నిజంగానే పేదల పక్షమే ఉంటే ముందే ఎక్కడో చోట ఇండ్ల నిర్మాణం చేసి ఆ ఇండ్లలోకి వాళ్ళను పంపించి ఆ తర్వాత ఆ భూమి మీరు ఏదన్నా ప్రజా అవసరాలకు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఉపయోగించదలుచుకుంటే మీరు అట్లా చేయాలి కదా. వాళ్ళని రోడ్డున పడేసి మేము రేపు పొద్దున ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే అప్పటిదాకా వాళ్ళు ఎక్కడ తలదాచుకోవాలి? అప్పటిదాకా వాళ్ళు పిల్ల జల్ల వాళ్ళు ఎక్కడ ఉండాలి? ముసలి వాళ్ళు, పసిపిల్లలు, ఆ ఆర్తనాదాలు, ఆ దుఃఖము ఎంత బాధాకరమో. 10 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇల్లు ఒక్కసారి నా ఇంట్లో తిరిగి రానివ్వండి అని తల్లి దుఃఖపడతా ఉంటే ఎంత బాధ. ఇంకొక మహిళ భర్త చనిపోయిండు యాక్సిడెంట్ లో, నాకు 2 బిడ్డలు, అత్త, ఈ ముగ్గురిని నేను ఎట్లా సాధగలుగుతా? ఇంటి కిరాయిలు ఎట్లా భరించగలుగుతా? అయ్యో ఇదెక్కడి పరిస్థితి, నాకు 1 రూపాయి లేదు, ఈ సామాన్ని ఎట్లా బయటకు తీసుకుపోవన్నో కూడా తెలుస్తలేదని ఇంకో మహిళ ఏడుస్తా ఉంది. ఇట్లా అనాథలు, అభాగ్యులు, పేదలు, బడుగులు వాళ్ళ ఇల్లు కూల్చి ఇదేం రాక్షసానందం? మీ గుండె కదిలిపోదా? ఆ మంత్రి గారు పొంగులేటి గారు అంటారు సోషల్ మీడియా. ఆ ఇండ్లు కూలిన వాళ్ళు ఏడుస్తా ఉంటే సోషల్ మీడియా అంటారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటారు, బావమరుదులు అంటారు. వాళ్ళ దుఃఖాన్ని మీరు వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారా, ఇంకొక రాజీవ్ గాంధీ ఇండ్లు కట్టిస్తారా, ఏ పేరుతో మీరు ఇండ్లు కట్టిస్తారో కట్టించి ఆ ఇండ్లలోకి వాళ్ళని మార్చి ఆ తర్వాత మీరు ఈ భూమిని లాక్కోవాల్సింది. మీరు అదేది చేయకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసి వీళ్ళు వచ్చినటువంటి వస్తాము ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉంటది. బావమరుదులే కాదు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారే కాదు, శ్రేణులన్నీ ఉంటాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఉంటది. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండకూడదు? ప్రజల పక్షాన పోరాడే బాధ్యత మాకు లేదా? మేము రాష్ట్రాన్ని సాధించింది ఎందుకు? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎందుకు? మీ చేతిలో పెట్టి ప్రజలందరినీ అరగోసబెట్టించేందుక? వాళ్ళ దుఃఖం మాకు పట్టదా? తప్పకుండా మీ చేత ఎవరు బాధించబడతారో, మీ వల్ల ఎవరు దుఃఖానికి కారకులవుతారో, మీ వల్ల దుఃఖం పొందే వాళ్ళందరికీ మా సపోర్ట్ ఉంటది. మీరు ఏడిపిస్తున్నటువంటి వాళ్ళందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటది, వాళ్ళ వెన్నుదన్నుగా ఉంటది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉంటది, బీఆర్ఎస్ నాయకులు ఉంటారు. మరి మీరు చాతనైతే వాళ్లకు మేలు చేయండి, వాళ్ళకి ఇప్పటికిప్పుడు ఆశ్రయం కల్పించండి. ముందు ఆశ్రయం కల్పించినాకనే మీరు వాటిని కూల్చాల్సింది. ఇంత అత్యవసరంగా ఎందుకు ఆ ఇండ్లు కూల్చిండ్రు? ఇంత అత్యవసరంగా ఆ భూములు ఎవరికి కట్టబెట్టబోతున్నారు? ప్రశ్న తెలంగాణ సమాజం లేవనెత్తదా? ప్రశ్న మేధావులు లేవనెత్తరా? ప్రశ్నించే గళాలు మౌనంగా ఉంటాయా? బీఆర్ఎస్ వీళ్ళెవ్వరు, మిగతా వాళ్ళందరూ ఎవ్వరు మౌనంగా ఉన్నా, మాట్లాడినా మాట్లాడకపోయినా బీఆర్ఎస్ మీద బాధ్యత ఉన్నది. తెలంగాణ ప్రజల మేలు కోరేటువంటి బాధ్యత బీఆర్ఎస్ మీద ఉన్నది. తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద ఉన్నది. మేం ప్రశ్నిస్తాం, మేం నిలదీస్తాం, మేం అడుగుతాం, కాంగ్రెస్ ను అడుగడుగున నిలువరిస్తాం, అడ్డుకుంటాం. కేటీఆర్ గారు, మా పార్టీ రాష్ట్ర
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా అక్కడ చెప్పి రావడం జరిగింది. అదే స్థలాల్లో మళ్ళీ మీకు ఇక్కడనే ఇల్లు కట్టించిస్తామని. రాబోయేది మా ప్రభుత్వమే. ఇప్పటికిప్పుడు వీళ్ళు కూల్చి దాన్ని ఏం చేసినా మేము తప్పకుండా మళ్ళీ వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనే మాట ఉత్తది. వాళ్ళుగా ఇళ్ళ నిర్మాణం చేసుకునే స్థాయిలో వాళ్ళు లేరు. వీళ్ళు కేసీఆర్ గారు కట్టించినట్టు స్వయంగా డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారు కట్టించి రెడీ టు ఆక్యుపై మీరు వచ్చి ఉండడమే, పాలు పొంగించుకోవడం, ఇంట్లో ఉండడం, ఆ స్థాయిలో కేసీఆర్ గారు పనిచేసిండ్రు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో అట్లాంటి పని జరుగుతుందా? వాళ్ళు ముందు పెట్టుబడి పెట్టుకోవాలి, వాళ్ళు ముందు నిర్మాణాలు చేసుకోవాలి, అది వాళ్ళకి భూమి ఉండాలి, వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు ఉండాలి. ఎవరు కట్టుకుంటున్నారు? కాంగ్రెస్ కార్యకర్తలు కట్టుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లున్న వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లతో అందరికీ మేలు జరుగుతలేదు, ఇండ్లు లేని వాళ్ళందరికీ మేలు జరుగుతలేదు. ఎవరైతే ఆర్థికంగా కొంత ఇల్లు కట్టుకునే స్థాయిలో ఉన్నారో, ఎవరైతే కొంత సొంత భూమిని కలిగి ఉన్నారో వాళ్లకు, కొంతమందికి పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు, వాళ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు వస్తున్నాయి. ఇట్లా ఇండ్లు కూల్చిన ప్రజలకు మీరు ముందు ఇండ్లు కట్టి ఇస్తున్నారా? కేసీఆర్ గారు ఎట్లయితే డబుల్ బెడ్రూమ్లు కట్టి పేదలను వచ్చి వాళ్ళను సాధారణంగా అందులోకి స్వాగతించి ఉంచిండ్రు, అట్లా మీరు ఏమైనా చేస్తున్నారా కాంగ్రెస్ గా? అట్లా చేయాల్సింది కదా. అట్లా చేసి వాళ్ళ ఇండ్లు కూల్చి వాళ్ళకి ఇండ్లు ఇచ్చినాక మీరు ఇండ్లు కూల్చనండి. దాన్ని ఎందుకోసం వాడతారో వాడనండి. మీరు ఆ పని చేయలేరు కాబట్టి మేము చేస్తాం బీఆర్ఎస్గా. తప్పకుండా బీఆర్ఎస్ మళ్ళా అధికారంలోకి రాగానే వాళ్ళకి అదే స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తారు. అయితే ఇప్పుడైతే మధు పార్క్ అపార్ట్మెంట్స్ లో కూడా అక్కడ కూడా గాంధీ స్టాచ్యూ అనేది ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అంటున్నారు. అక్కడ కూడా సేమ్ ఇక్కడ ఇదే సిచ్యువేషన్ కూడా ఉంది. అక్కడ సేమ్ దాదాపుగా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. ఒక్క ఇటుక పేర్చింది లేదు, ఒక్క నిర్మాణం చేసింది లేదు, ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు, ఒక చెరువు పూడిక తీసింది లేదు. కాంగ్రెస్తో నిర్మాణం సాధ్యం కాదు. కాంగ్రెస్తో అయ్యేదేంది? విధ్వంసం, నాశనం. వినాశకాలానికి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందేమో అన్న పరిస్థితి ప్రజలు అనుకునే విధంగా అట్లాంటి విధ్వంసం ఏమి తప్ప ఇంకొకటి చేత కాదు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ అయినా మరొకటైనా వేలాది లక్షలాది ఇళ్లను నేలమట్టం చేసి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా బడా బాబులకు కట్టబెట్టే విధంగా, కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉన్నదనేది స్పష్టం. మరి కోస్తే కూడా రూపాయి లేదు, నన్ను కోసుకొని తింటారా అన్న పెద్ద మనిషి 5,000 కోట్లతో విగ్రహం ఎట్లా పెడతాడు? మరి 1,50,000 కోట్లతోని మూసి సుందరీకరణ ఎందుకు? ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ చస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. వాళ్లకు ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు లేవు, ఆసుపత్రుల పాలైన దవాఖానాల్లో ఉన్నారు, వాళ్ళకు మందులకు పైసలు లేవు, సర్జరీలకు పైసలు లేవు, వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 9,000 బకాయిలు, 9,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, ఇచ్చేయండి. అలాగే నిన్న మొన్న ఎన్నికలకు ముందు ఎంత నమ్మబలికింది కాంగ్రెస్, 9,000 కోట్లు తయారున్నాయి, సంక్రాంతికి ఇస్తాంటివి, సంక్రాంతికి కోడొచ్చింది, ఎన్నికలు కాగానే ఇస్తాంటివి. రైతు భరోసా కథ మూసేయలేదు. అలాగే యాసంగి సన్నవాట్లకు బోనస్ దిక్కేలేదు. అన్ని వర్గాలను ముంచుతూ, మోసగిస్తూ, కూల్చుతూ, నాశనం చేస్తూ రాష్ట్రాన్ని రాక్షసానందం పొందుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు మూసి సుందరీకరణ కూడా ఫస్ట్ అయితే కొద్ది స్పేస్ లోనే కట్టుతా అని చెప్పేసి ఇప్పుడైతే ఎక్కువ స్పేస్ అనేది కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి దాని గురించి అసలు ఎలా అంటారు? అసలు ఇప్పుడు ప్రజలు మరి అక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి భరోసా ఇస్తారు రేవంత్ రెడ్డి గారు? మరి ప్రజలకు భరోసా అనేది కాంగ్రెస్ కల్లా. కాంగ్రెస్ ఎన్నటికీ ప్రజలకు భరోసా ఇవ్వదు. స్వతంత్ర భారతదేశంలో నాటి నుండి నేటి వరకు ప్రజలను దుఃఖపెట్టింది, ప్రజలు నేడిపించింది, రాష్ట్రాలను నాశనం చేసింది ఒక సర్వభ్రష్ట కాంగ్రెస్. నాడైనా నేడైనా అన్ని రకాలుగా రాష్ట్రాలను భ్రష్టు పట్టించినటువంటి కాంగ్రెస్ ప్రజల పక్షాన ఎన్నడూ ఆలోచించదు. ఇవాళ వేలాది కుటుంబాలు రోడ్డున పడేసే ప్రయత్నం, ప్రత్యామ్నాయం ముందు చూపి మరి ఎక్కడ వాళ్లకు 3 బెడ్రూమ్లు ఇస్తావు, ఏ గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళ నివాసాలకు ఏర్పాట్లు చేస్తావు, ముందు ఇచ్చిన తర్వాతనే ఇవి కూల్చండి.
ముందు వాళ్ళకి ఏం చేస్తారో చెయ్యండి. వాళ్ళు ఒప్పుకుంటే, వాళ్ళు అంగీకరిస్తే, ఇంతకన్నా మెరుగైన సౌకర్యం మీరు కల్పించగలిగితే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు కదా, దుఃఖమే ఉండదు కదా, బాధనే ఉండదు కదా, రోడ్డు మీద పడడం అనేటువంటి మాటనే ఉండదు కదా. ముందు వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించండి. ఇంతకన్నా మెరుగైన ఇస్తాము, గేటెడ్ కమ్యూనిటీలో ఇస్తామని ఉత్తమాటలు వద్దు, గట్టిగా ముందు చేపించి, ముందు మీరు చేసి ఆ నిర్మాణాలు పూర్తయి వాళ్ళు గృహప్రవేశాలు అయినాక ఈ ఇండ్లు ఏమైనా చేయండి. ఇప్పటి వరకు మీరు ఇచ్చింది ఏం లేదు, ఏమైనా కూల్చునే ఉంటే కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలోనే వాళ్లకు చూపించారు తప్ప, వీళ్ళుగా ఒక్క ఇల్లు కూడా, కాంగ్రెస్ ఒక్క ఇల్లు కూడా కట్టించి ఆ ఇండ్లు కూలిన వాళ్లకు ఇవ్వలేదు.